మాఘపురాణం 12వ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘస్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘస్నాన ఫలమహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలయునో సెలవివ్వండి వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరల ఇట్లనెను. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గల వారలకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించినా చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘస్నానమాచరించిన 7 జన్మలలోని పాపములు సహితము హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవటయేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోటు కూడా శివుడు లింగాకారంగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందొక ఇతివృత్తము కలదు. సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమును పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషాత్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయునది లేక జారి క్రింద పడిపోయి ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగం ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చి పోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యంను పొందగలుగుచున్నారు. మాఘపురాణం 12వ అధ్యాయం సమాప్తం.